దేశంలోనే తొలి నగదు రహిత రైల్వే స్టేషన్ గా కాచిగూడ చరిత్రకెక్కింది. ఈ స్టేషన్ లో 100% కొనుగోళ్లు నగదు రహితంగానే జరుగుతున్నాయని, మరో 10 రైల్వే స్టేషన్లలో కూడా డిజిటల్ పే సౌకర్యం కల్పించనున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో నగదు రహిత లావాదేవీలకు వీలుండే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ను డిజిటల్ పే స్టేషన్ గా ప్రకటిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం వినోద్ కుమార్ యాదవ్ పలువురు అధికారులతో కలిసి బెలూన్లను ఎగరేసి తొలి డిజిటల్ పే స్టేషన్ గా ప్రకటించారు. స్టేషన్ లోని పలు షాపుల్లో నగదు రహిత లావాదేవీలను జరిపారు. జీఎం మాట్లాడుతూ, ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుల స్ఫూర్తితో దేశంలోనే కాచిగూడ రైల్వే స్టేషన్ ను తొలి డిజిటల్ పే స్టేషన్ గా తీర్చిదిద్దామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో A1 రైల్వే స్టేషన్లలో 100% నగదు రహిత లావాదేవీలు జరిగేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిజిటల్ పే స్టేషన్ గా అభివృద్ధి చేయడానికి ఆంధ్రా బ్యాంక్ పూర్తి సహకారం అందించిందని ఆయన తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో టికెట్ తో సహా ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా పేటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులనే ఉపయోగించాలన్నారు. పార్సిల్ కార్యాలయం, రిటైనింగ్ రూమ్స్, ప్రీపెయిడ్, టీ స్టాల్స్, ఫ్రూట్ జ్యూస్ సెంటర్లు, క్యాటరింగ్లు, బుక్ స్టాల్స్, డైరీ పార్లర్, పార్కింగ్ స్టాండ్ల వద్ద స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో తొలి నగదు రహిత గ్రామం ఇబ్రహీంపూర్ కాగా దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ కాచిగూడ కావడం విశేషమన్నారు.